హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. మనకి ఏదైతే టెండర్ నోటీస్ ఉందో దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయడం అయితే జరిగింది. టెండర్ నోటీస్ అంటే ఆల్రెడీ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఐడియా ఉంటుంది. ఏదైతే ఆర్ఎఫ్ఐడి డిజిటల్ సిస్టమ్ ఉందో దాని ద్వారా, అలాగే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా, ఆ సీసీటీవీ కెమెరా సర్వీలెన్స్లో మనకి ఈసారి ఎస్ఐజిడి కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అన్నారు కదా. సో దానికి సంబంధించి మళ్ళీ ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఆ టెండర్ నోటీస్ అనేది. సో దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. అలాగే సిహెచ్ఎస్ఎల్ ఫేజ్ 12కి ఎగ్జామ్కి వచ్చేసి రీషెడ్యూల్ చేయడమే జరిగింది. ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ ఫేజ్ 12 అప్లై చేసి ఉన్నారో మీ ఎగ్జామ్స్ అనేవి రీషెడ్యూల్ చేయడమే జరిగింది మళ్ళీ. ఓకే, ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టు ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. ఈసారి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి మార్పులు చేర్పులు చేయడం అయితే జరిగింది. కొంచెం ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ద్వారా మనకి పిఈటి, అలాగే డిజిటల్ మెషిన్ ద్వారా మనకి పిఎస్టీ అంటే హైట్ చెస్ట్ అవి, అలాగే సీసీటీవీ సర్వీలెన్స్లో మనం రన్నింగ్ చేసేదంట ఉంటుందని మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి టెండర్ అనేది ఐటీబీపీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. ఐటీబీపీ వాళ్ళు ఏంటంటే ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎవరైతే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మంచి ఎఫిషియెంట్గా ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఇచ్చి ఫినిష్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఇది ఫోర్త్ టైం అనుకుంటా మొత్తానికి అప్డేట్ అవ్వడం. మొత్తానికి పోస్ట్పోన్ అవుతానే ఉంది. ఇది ఫోర్త్ టైం అనుకుంటా మొత్తానికి పోస్ట్పోన్ అవ్వడం. సో ఇప్పుడు కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి ఇంకా న్యూ డేట్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది, బిడ్ సబ్మిషన్ డేట్స్ అనేవి. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే బిడ్ సబ్మిషన్ ఎండ్ డేట్ వచ్చేసి 10/6/2024. ఓకే, ఇది అలాగే రీడ్ వచ్చేసి 18/6/2024, అంటే 10/6/2024 కల్లా మళ్ళీ 18/6/2024కి పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. అంటే సుమారు 1 వీక్ పోస్ట్పోన్ అయితే అయింది. అలాగే బిడ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 11/6/2024 అలా మళ్ళీ 19/6/2024కి పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న అప్డేట్ అయితే ఇది. మొత్తానికి ఒక వారం రోజులు మళ్ళీ పోస్ట్పోన్ అవ్వడం అయితే జరిగింది. సో మొత్తానికి ఉన్న అప్డేట్ అయితే ఇది. సో ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్కి సంబంధించి అసలు రిజల్ట్స్ ఎప్పుడు, చాలామంది వెయిట్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా. సో మొత్తానికి ఎలక్షన్స్కి సంబంధించి అన్నీ అయిపోయినాయి. ఓకే, ఎలక్షన్కి సంబంధించి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఒకసారి చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి మళ్ళీ అతి త్వరలోనే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే రిలీజ్ చేస్తారు. బట్ పర్టికులర్గా డేట్ అయితే చెప్పలేమండి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఎస్ఎస్సి ఫేజ్ 12 అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మనకి ఏవైతే ఎగ్జామ్ డేట్స్ అనేవి మళ్ళీ రీషెడ్యూల్ చేశారని మాట్లాడుకున్నాం కదా. ఒకసారి వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ముందు వచ్చేసి ఎస్ఎస్సి ఫేజ్ 12కి వచ్చేసి 20, 21, 24, 25, 26 జూన్న ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. బ్రదర్ మరి జూన్ 20 నుంచి కండక్ట్ చేస్తున్నారు కదా ఎగ్జాము, మరి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా అనేది స్టేటస్ ఇంకా ఓపెన్ అవ్వలేదని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి కేకేఆర్ అంటే కర్ణాటక కేరళ రీజియన్ ఏదైతే ఉందో వాళ్ళకైతే అప్డేట్ అయిందండి. మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎవరైతే కర్ణాటక కేరళ వాళ్ళు ఉన్నారో. ఓకే, అలాగే ఎస్ఎస్సి ఎస్ఆర్ మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వచ్చేసి ఎస్ఎస్సి ఎస్ఆర్ కిందకు వస్తాయి కాబట్టి ఎస్ఎస్సి ఎస్ఆర్లో వచ్చేసి ఇంకా అప్డేట్ చేయలేదు లింక్ అనేది. మేబీ నాకు తెలిసి ఈరోజు కానీ రేపు కానీ ఆ లింక్ అనేది అప్డేట్ చేస్తారు. ఓకే, అంటే మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా అనేది అప్పుడు చెక్ చేసుకోవచ్చు, ఇవాళ కానీ రేపు కానీ. ఒకసారి లింక్ అప్డేట్ చేయిన తర్వాత నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి చూసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5 అలాగే 6, 7 తారీఖుల్లో లేదు, 8, 9, 10, 11 మొత్తానికి ఈ డేట్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడమే జరుగుతుంది. అంటే 12వ తారీఖున ఎగ్జామ్ అనేది లేదండి. ఓకే, మీకు జూలై 12న ఎగ్జామ్ అనేది ఉండేది కాదు. యాక్చువల్గా పాత నోటీస్లో చూసుకున్నట్టయితే 12వ తారీఖు వరకు పెట్టారు. బట్ 12వ తారీఖుని క్యాన్సిల్ చేసి 1వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఎగ్జామ్ని షెడ్యూల్ చేయడమే జరిగింది. సో మొత్తానికి ప్రజెంట్ ఉన్న సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి అప్డేట్ అయితే ఇది. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఏదైతే మనకి ఎస్ఎస్సి సిపిఓ ఉందో ఆ సిపిఓకి సంబంధించి ఏం మార్పు లేదు. సేమ్గా 27 నుంచి 29 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. జూన్ 27 నుంచి జూన్ 29 వరకు సిపిఓకి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది, టైర్ 1. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇది.